ఇన్స్టెన్స్ మెథడ్ ఇవి ఊప్ సిరీస్లో 14th వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం క్లాస్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ గురించి అలాగే డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ వేరియబుల్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి చూసాము. ఎవరైనా చూడకుంటే చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. సో మనకి ఊప్స్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఇన్స్టెన్స్ మెథడ్, క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్ మనం డిఫరెంట్ సిచ్యువేషన్లో యూస్ చేస్తాము. ఈ వీడియోలో ఇన్స్టెన్స్ మెథడ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇన్స్టెన్స్ మెథడ్స్ మనం క్లాస్లో క్రియేట్ చేసే ప్రతి మెథడ్ బై డిఫాల్ట్ ఇన్స్టెన్స్ మెథడే. క్లాస్లో స్టాటిక్ మెథడ్స్ అండ్ క్లాస్ మెథడ్స్ కూడా ఉంటాయి. బట్ వాటిని డిక్లేర్ చేసుకోవాలి అంటే సపరేట్ సింటాక్స్ యూస్ చేయాలి. బట్ క్లాస్లో నార్మల్గా ఏ మెథడ్ క్రియేట్ చేసినా అది ఇన్స్టెన్స్ మెథడే. ఇన్స్టెన్స్ మెథడ్ని మెథడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని సింపుల్గా అనొచ్చు. ఎందుకంటే ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని ఆబ్జెక్ట్కే క్రియేట్ చేస్తాము. సో ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ అనేటివి ఆబ్జెక్ట్స్ యొక్క యాట్రిబ్యూట్ని క్రియేట్ ఆర్ యాక్సెస్ ఆర్ మోడిఫై ఆర్ డిలీట్ చేయడానికి క్రియేట్ చేస్తాము. సో మనం ఒక ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, యాక్సెస్ చేసుకోవాలన్నా అండ్ రిమూవ్ చేయాలన్నా ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ని యూస్ చేస్తాము. యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ ఇన్స్టెన్స్ మెథడ్ ఆబ్జెక్ట్స్ యొక్క యాట్రిబ్యూట్స్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఒక ఇన్స్టెన్స్ మెథడ్ దేనికి ఉంటుంది చెప్పండి? ఆబ్జెక్ట్కి. మనం జనరల్గా ఒక క్లాస్లో ఇన్స్టెన్స్ మెథడ్నే క్రియేట్ చేస్తాము. సరే, ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేటింగ్ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఇప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ డిఎఫ్ మెథడ్ నేమ్ పెరాన్సిస్లో సెల్ఫ్ కమా పారామీటర్ 1 కమా పారామీటర్ 2 అండ్ సో ఆన్ పారామీటర్ n కోలన్ బాడీ ఆఫ్ మెథడ్. ఈ సింటాక్స్ యూస్ చేసుకొని మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ డిఎఫ్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేయడానికి యూస్ చేసే కీవర్డ్. మెథడ్ నేమ్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్ యొక్క నేమ్. నెక్స్ట్ సెల్ఫ్ అనేది మనం ఇన్స్టెన్స్ మెథడ్లో ఫస్ట్ పారామీటర్గా మ్యాండేటరీ ఇవ్వాలి. మనం ఆబ్జెక్ట్ని యూస్ చేసుకొని ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఇంప్లిసిట్లీ ఈ సెల్ఫ్ పారామీటర్లో స్టోర్ అవుతుంది. సో ఈ సెల్ఫ్లో ఉన్న ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూస్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్కి యాట్రిబ్యూట్ యాడ్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం అండ్ యాక్సెస్ చేయడం చేస్తాము. ఈ సెల్ఫ్ పారామీటర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీరు ఏది ఇచ్చినా ఈ ఇన్స్టెన్స్ మెథడ్లో ఉన్న ఫస్ట్ పారామీటర్లో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇన్స్టెన్స్ మెథడ్లో ఎన్ని పారామీటర్స్ కావాలి అంటే అన్ని పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు ఈ సెల్ఫ్ పారామీటర్ తర్వాత. ఈ బాడీ ఆఫ్ మెథడ్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్ యొక్క బాడీ. సో ఈ సింటాక్స్ యూస్ చేసుకుని మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని క్లాస్లో క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్స్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. సో నేను ఎంప్లాయ్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఎంప్లాయ్ క్లాస్లో ఏదైనా ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. చూడండి, క్లాస్ ఎంప్లాయ్ కోలన్. ఇప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేద్దామా? చూడండి, డిఎఫ్ ఇన్స్టెన్స్ మెథడ్ 1 పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను కోలన్. నేను ఇన్స్టెన్స్ మెథడ్ నేము ఇన్స్టెన్స్ మెథడ్ 1 అని ఇచ్చాను అండ్ ఈ ఇన్స్టెన్స్ మెథడ్లో సెల్ఫ్ పారామీటర్ని ఖచ్చితంగా పాస్ చేయాలి. సో నేను సెల్ఫ్ పారామీటర్ని ఇచ్చాను ఫస్ట్ పారామీటర్గా. నెక్స్ట్ ఈ ఇన్స్టెన్స్ మెథడ్ 1 బాడీలో ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఇద్దాం. చూడండి, ప్రింట్ ఆఫ్ ఇన్స్టెన్స్ మెథడ్ క్రియేటెడ్. అంతే, ఒక ఇన్స్టెన్స్ మెథడ్ క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేస్తాము. అదే మీరు ఇన్స్టెన్స్ మెథడ్లో పారామీటర్ పాస్ చేయాలి అంటే సెల్ఫ్ తర్వాత పాస్ చేయాలి. ఈ విధంగా డిఎఫ్ ఇన్స్టెన్స్ మెథడ్ 2 పెరాన్సిస్లో సెల్ఫ్ కమా ఏ కమా బి అని ఇస్తున్నాను కోలన్. ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఏ కమా బి. సో ఇక్కడ ఏ కమా బి అనేవి ఇన్స్టెన్స్ మెథడ్లో ఉన్న పారామీటర్స్. సో ఈ విధంగా మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్లో పారామీటర్స్ ఇచ్చి క్రియేట్ చేస్తాము. సో ఒక క్లాస్లో మనం ఎన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్ కావాలి అంటే అన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్ని క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని ఎలా కాల్ చేయాలో సింటాక్స్ చూద్దాం. హౌ టు కాల్ అన్ ఇన్స్టెన్స్ మెథడ్. సింటాక్స్ చూడండి, ఆబ్జెక్ట్ డాట్ ఇన్స్టెన్స్ మెథడ్ ఆఫ్ పారామీటర్స్. ఈ సింటాక్స్ యూస్ చేసుకొని మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేస్తాము. సో మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా
మన కాడ ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకుండా మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయకూడదు అండ్ చేయలేము. ఎందుకంటే ఇన్స్టాన్స్ మెథడ్ అనేది ఆబ్జెక్టే కాబట్టి క్రియేట్ చేసేది. సో మనం ఏ ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఇన్స్టాన్స్ మెథడ్ని ఆబ్జెక్ట్కి డాట్ ఇచ్చి ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్స్టాన్స్ మెథడ్లో ఏదైనా పారామీటర్స్ ఇవ్వాల్సి ఉంటే అవి కూడా ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేద్దాం. చూడండి, emp1 ఈక్వల్ టు ఎంప్లాయ్ పెరాన్సిస్. మనం emp1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. సో emp1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేద్దాం. నేను ఇన్స్టాన్స్ మెథడ్ 1 అని కాల్ చేస్తున్నాను. చూడండి, emp1 డాట్ ఇన్స్టాన్స్ మెథడ్ 1 పెరాన్సిస్. ఈ ఇన్స్టాన్స్ మెథడ్లో ఏ పారామీటర్స్ లేవు కాబట్టి మెథడ్లో ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, ఇన్స్టాన్స్ మెథడ్ 1లో ఉండే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్స్టాన్స్ మెథడ్ క్రియేటెడ్ అని వచ్చింది. ఈ విధంగా మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేసుకుంటాము. మీరు ఇన్స్టాన్స్ మెథడ్ 1లో ఉండే సెల్ఫ్కి ఇక్కడ ఏమి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు అనుకుంటున్నారా? మీరు సెల్ఫ్ పారామీటర్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇన్స్టాన్స్ మెథడ్స్లో మనం ఏ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మెథడ్ని కాల్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని సెల్ఫ్ పారామీటర్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకే మనం ఇక్కడ సెల్ఫ్కి ఏ ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా ఎర్రర్ రాలేదు. ఇప్పుడు ఆబ్జెక్ట్కి ఉన్న ఇంకో ఇన్స్టాన్స్ మెథడ్ని కూడా కాల్ చేద్దాం. చూడండి, emp1 డాట్ ఇన్స్టాన్స్ మెథడ్ 2 10,20. సో నేను a,b పారామీటర్స్కి 10,20ని పాస్ చేశాను ఆర్గ్యుమెంట్గా. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 10,20 వచ్చింది. సో ఇన్స్టాన్స్ మెథడ్ వర్క్ అయింది. మనం ఈ ఎంప్లాయీ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్కి ఈ ఇన్స్టాన్స్ మెథడ్ ఉంటుంది. సో మనం ఏ ఆబ్జెక్ట్కి ఇన్స్టాన్స్ మెథడ్ కాల్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని కాల్ చేసుకుంటాము. సరే, ఇప్పుడు ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసుకుని ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేటింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యూజింగ్ ఇన్స్టాన్స్ మెథడ్. సో ఈ కోడ్ అంతా రిమూవ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్లో ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. def _init పెరాన్సిస్లో సెల్ఫ్ నేమ్ emp_id salary : సో మనం ఇనిట్ మెథడ్ని క్రియేట్ చేసాము. ఈ ఇనిట్ మెథడ్ కూడా ఒక ఇన్స్టాన్స్ మెథడే. ఎందుకంటే ఈ ఇనిట్ మెథడ్లో సెల్ఫ్ ఉంది. అంటే ఈ సెల్ఫ్ అనేది ఒక ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. సో ఏ మెథడ్ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుందో ఆ మెథడ్ పక్కా ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ సెల్ఫ్ యూజ్ చేసుకుని మనం నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ అనే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్కి క్రియేట్ చేద్దాం. చూడండి, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ emp_id ఈక్వల్ టు emp_id. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ. అంతే, ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేసాము అండ్ ఈ ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేసుకుని 3 ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కూడా క్రియేట్ చేసాము. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది మెథడ్ని కాల్ చేశాక చెప్తాను. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. చూడండి, emp1 ఈక్వల్ టు ఎంప్లాయీ ఆఫ్ పవన్, 1501, 40,000. సో emp1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఎంప్లాయీ క్లాస్కి. సో మనం ఈ ఎంప్లాయీ క్లాస్ని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ క్లాస్లో ఉన్న ఇనిట్ ఇన్స్టాన్స్ మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇనిట్ మెథడ్ ఒక కన్స్ట్రక్టర్. సో ఇలా మెథడ్ కాల్ అయినప్పుడు ఈ ఇనిట్ మెథడ్లో ఫస్ట్ సెల్ఫ్ పారామీటర్లో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇచ్చిన ఈ పవన్, 1501 అండ్ 40,000 ఈ నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ పారామీటర్లో స్టోర్ అవుతుంది. మనం ఈ ఇనిట్ మెథడ్లో ఏమి ఇచ్చాము? సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి అండ్ సెల్ఫ్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ అని ఇచ్చాము. ఇక్కడ సెల్ఫ్లో ఏముంది? ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్కి మనం నేమ్ అనే ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసి దాంట్లో మనం ఈ నేమ్లో ఉన్న పవన్ వాల్యూని స్టోర్ చేసాము. emp1 అనే ఆబ్జెక్ట్కి నేమ్ అనే ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో పవన్ అనే వాల్యూ ఉంటుంది. ఇలా మనం ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీకి కూడా ఇచ్చాం కదా. సో emp1 అనే ఆబ్జెక్ట్లో 3 ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ అయ్యాయి మనం ఇచ్చిన వాల్యూస్తో. సో ఈ విధంగా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ మెథడ్ ద్వారా క్రియేట్ చేస్తాము. కావాలంటే ఇప్పుడు ఈ emp1 ఆబ్జెక్ట్తో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుందాం. చూడండి, ప్రింట్ ఆఫ్ emp1 డాట్ నేమ్. నెక్స్ట్
దీన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేసి మారుద్దాం చూడండి. emp_id నెక్స్ట్ శాలరీ. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. emp1 ఆబ్జెక్ట్కి ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నీ వచ్చాయి. ఈ విధంగా మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ యూస్ చేసుకొని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాము. సో ఏ ఇన్స్టాన్స్ మెథడ్లో అయినా సెల్ఫ్ డాట్ అని నేమ్ ఇచ్చి దానికి వాల్యూ ఇస్తే ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది, అంతే. నెక్స్ట్ హౌ టు యాక్సెస్ వేరియబుల్స్ ఇన్ ఇన్స్టాన్స్ మెథడ్. మనం ఇన్స్టాన్స్ మెథడ్లో వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే సెల్ఫ్ డాట్ మనకి ఏ వేరియబుల్ కావాలో ఆ వేరియబుల్ని ఇస్తాము. కావాలంటే ఇప్పుడు ఇంకో ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేద్దాం చూడండి. def get ఎంప్లాయ్ నేమ్ పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను కోలన్, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ నేమ్. సో మనకి ఏ వేరియబుల్ కావాలో మనం ఆ వేరియబుల్ని సెల్ఫ్ డాట్కి ఇస్తే చాలు, ఆ వేరియబుల్ మనకు వచ్చేస్తుంది. సో గెట్ ఎంప్లాయ్ నేమ్ అనే ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేసాము. దాంట్లో ఎంప్లాయ్ యొక్క నేమ్ని గెట్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం emp1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు emp1 ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఈ క్లాస్లో ఉన్న గెట్ ఎంప్లాయ్ నేమ్ మెథడ్ని కాల్ చేద్దాం చూడండి. ఇక్కడ ఈ 3 ప్రింట్ స్టేట్మెంట్స్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇద్దాం emp1 డాట్ గెట్ ఎంప్లాయ్ నేమ్ పెరాన్సిస్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, పవన్ అని వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనం మెథడ్ని కాల్ చేశాక ఆ మెథడ్లో emp1 ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ సెల్ఫ్లోకి పోయింది. సో మనం మెథడ్లో సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చాం కదా, అందుకే emp1 ఆబ్జెక్ట్ యొక్క నేమ్ మనకు వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం చూడండి. emp2 ఈక్వల్ టు ఎంప్లాయ్ ఆఫ్ రవి 29910 30,000. సో emp2 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాము. emp2 ఆబ్జెక్ట్లో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, నేము, ఎంప్లాయ్ ఐడి అండ్ శాలరీ. అది మనకు తెలిసిందే. ఇప్పుడు emp2 ఆబ్జెక్ట్ యొక్క నేమ్ని గెట్ ఎంప్లాయ్ నేమ్ మెథడ్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకుందాం చూడండి. emp2 డాట్ గెట్ ఎంప్లాయ్ నేమ్ పెరాన్సిస్, అంతే. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, రవి అని వచ్చింది. సో మనం ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక వేరియబుల్ని యాక్సెస్ చేసుకున్నాము. మనం ఒక ఆబ్జెక్ట్తో దాని వేరియబుల్స్ని మాత్రమే గెట్ చేసుకోగలం, అలాగే క్లాస్ వేరియబుల్స్ని గెట్ చేసుకోగలం. ఎందుకంటే క్లాస్ వేరియబుల్స్ అన్నీ ఆబ్జెక్ట్స్కి చెందినవి కాబట్టి, అంతే తప్ప వేరే ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్స్ని గెట్ చేసుకోలేము. సో క్లాస్ వేరియబుల్ అయినా అంతే, సెల్ఫ్ డాట్ క్లాస్ వేరియబుల్ని ఇస్తే మనకు వచ్చేస్తుంది దాని వాల్యూ. కావాలంటే చూడండి, ఈ క్లాస్లో ఇనిట్ మెథడ్ పైన ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను a = 10. సో నేను ఎంప్లాయ్ క్లాస్లో వేరియబుల్ ఏని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు ఈ క్లాస్ వేరియబుల్ని గెట్ చేసుకోవడానికి ఒక మెథడ్ని రాద్దాం చూడండి. def get క్లాస్ వేరియబుల్ పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను కోలన్, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఏ. సో మనం క్లాస్ వేరియబుల్ ఏని యాక్సెస్ చేసుకున్నాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని గెట్ క్లాస్ వేరియబుల్ మెథడ్ని కాల్ చేద్దాం చూడండి. emp1 డాట్ గెట్ క్లాస్ వేరియబుల్ పెరాన్సిస్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 10 వచ్చింది. సో మనం క్లాస్ వేరియబుల్ని ఇన్స్టాన్స్ మెథడ్లో యాక్సెస్ చేసుకోగలము. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటే ఆబ్జెక్ట్స్ కోసం క్రియేట్ చేసే మెథడ్స్. ఈ మెథడ్స్లో మనం ఖచ్చితంగా సెల్ఫ్ని యూజ్ చేసుకునే అన్ని టాస్క్ని చేస్తాము. ఇప్పుడు ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేసుకొని వేరియబుల్స్ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. అప్డేటింగ్ వేరియబుల్స్ యూజింగ్ ఇన్స్టాన్స్ మెథడ్, ఇది సింపుల్ టాస్క్. సపోజ్ మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసుకుని అప్డేట్ చేయాలి అంటే సింపుల్గా మనం ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని సెల్ఫ్ డాట్కి ఇచ్చి నెక్స్ట్ మనం ఏ వాల్యూతో ఇన్స్టాన్స్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూని ఈక్వల్ టుకి ఇవ్వాలి. సింటాక్స్ చూడండి, సెల్ఫ్ డాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఈక్వల్ టు అప్డేట్ వాల్యూ. ఇప్పుడు ఈ ఎంప్లాయ్ క్లాస్లో ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. సో నేను ఎంప్లాయ్ యొక్క నేమ్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇన్స్టాన్స్ మెథడ్ పేరు అప్డేట్ ఎంప్లాయ్ నేమ్ అని ఇస్తున్నాను చూడండి. def అప్డేట్ ఎంప్లాయ్ నేమ్ పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎంప్లాయ్ నేమ్ని ఏ వాల్యూతో అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూని ఈ మెథడ్లో సెకండ్ పారామీటర్గా ఇస్తున్నాం చూడండి. సో న్యూ నేమ్ అని ఇచ్చా పారామీటర్ని. సో ఇప్పుడు సింటాక్స్ ప్రకారం సెల్ఫ్ డాట్ మనం చేయాలి అనుకున్న ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి, నేమ్. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు మనం ఈ నేమ్ని దేంతో అప్డేట్ చేయాలి అనుకుంటున్నాము, న్యూ నేమ్తో. సో
న్యూ నేమ్ అని ఇస్తున్నాను చూడండి, అంతే. కింద ఈ 2 స్టేట్మెంట్స్ రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. ప్రజెంట్ EMP1 ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? పవన్. ఇప్పుడు నేను ఈ నేమ్ని కిషోర్ అనే నేమ్తో అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఏ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ని మార్చాలి అనుకుంటున్నాను? EMP1 ఆబ్జెక్ట్. సో EMP1 డాట్ అప్డేట్ చేయడానికి క్రియేట్ చేసిన మెథడ్ నేమ్ ఏంటి? అప్డేట్ ఎంప్లాయీ నేమ్. సో అప్డేట్ ఎంప్లాయీ నేమ్ పెరాన్సిస్. సో దీంట్లో నేను కిషోర్ అని ఇస్తున్నాను, అంతే. మనకి నేమ్ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అప్డేట్ అయిందా లేదా అని తెలుసుకోవాలి కదా. సో EMP1 డాట్ గెట్ ఎంప్లాయీ నేమ్ పెరాన్సిస్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, పవన్ కిషోర్ అని వచ్చింది. సో ఎంప్లాయీ నేమ్ చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసుకుని అప్డేట్ చేస్తాము. అదే క్లాస్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అంటే ఇందాక చేసిందే చేయాలి. బట్ సెల్ఫ్ డాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ ప్లేస్లో సెల్ఫ్ డాట్ _క్లాస్ డాట్ క్లాస్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ అని ఇవ్వాలి. సో ఇద్దామా? సో ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్లో ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. ఈ మెథడ్లో క్లాస్ వేరియబుల్ని అప్డేట్ చేద్దాం. డిఎఫ్ అప్డేట్ క్లాస్ వేరియబుల్ పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏ క్లాస్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ క్లాస్ వేరియబుల్ సెల్ఫ్ డాట్ _క్లాస్ డాట్కి ఇవ్వాలి. ఈ క్లాస్లో మనకి ఓన్లీ 1 క్లాస్ వేరియబుల్ ఉంది, అది ఏ. సో దీన్ని ఇద్దాము, సెల్ఫ్ డాట్ _క్లాస్ డాట్ ఏ ఈక్వల్ టు మనం ఏ వాల్యూతో అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూ ఇవ్వాలి. ఈక్వల్ టు న్యూ వాల్యూ అని ఇస్తున్నాను. ఈ పెరాన్సిస్లో న్యూ వాల్యూ అని ఇస్తున్నాను చూడండి, అంతే. ఇప్పుడు EMP1 ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఈ అప్డేట్ క్లాస్ వేరియబుల్ని కాల్ చేద్దాం. చూడండి, ఈ 2 స్టేట్మెంట్స్ రిమూవ్ చేసేద్దాం, ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇద్దాం EMP1 డాట్ అప్డేట్ క్లాస్ వేరియబుల్ పెరాన్సిస్లో. సో నేను 100తో ఈ క్లాస్ వేరియబుల్ ఏని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. సో 100 అని ఇస్తున్నాను. నెక్స్ట్ మనకి క్లాస్ వేరియబుల్ ఏ వాల్యూ చేంజ్ అయిందో లేదో తెలియాలి కదా. సో నేను క్లాస్ వేరియబుల్ని క్లాస్ యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాను చూడండి, ప్రింట్ ఆఫ్ ఎంప్లాయీ డాట్ ఏ. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 100 వచ్చింది. అంటే క్లాస్ వేరియబుల్ ఏ అనేది అప్డేట్ అయింది. సో ఈ విధంగా మనం ఒక క్లాస్ వేరియబుల్ని ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసుకుని అప్డేట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు డిలీటింగ్ వేరియబుల్ యూజింగ్ ఇన్స్టాన్స్ మెథడ్ చూద్దాము. ఇది సింపుల్. ఫస్ట్ ఈ ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఇన్స్టాన్స్ వేరియబుల్ని డిలీట్ చేద్దాం. చూడండి, సో మనం ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఇన్స్టాన్స్ మెథడ్లో డిలీట్ చేయాలి అంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. DEL సెల్ఫ్ డాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్, అంతే. సో మనం ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఆ వేరియబుల్ని ఇస్తే చాలు ఈ సెల్ఫ్కి. సరే ఇద్దామా? సో నేను ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను ఇన్స్టాన్స్ వేరియబుల్ని డిలీట్ చేయడానికి. DEF డిలీట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను. ఈ మెథడ్ బాడీలో DEL సెల్ఫ్ డాట్ నేమ్. సో మనం నేమ్ అనే ఇన్స్టాన్స్ వేరియబుల్ డిలీట్ చేస్తున్నాము ఈ ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసి నేమ్ అనే ఇన్స్టాన్స్ వేరియబుల్ డిలీట్ అయిందా లేదా అని చెక్ చేద్దాం. సో నేను EMP ఆబ్జెక్ట్ యొక్క నేమ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో EMP1 డాట్ డిలీట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ పెరాన్సిస్, అంతే. ఇప్పుడు వేరియబుల్ డిలీట్ అయిందో లేదో తెలియాలి కదా EMP1 ఆబ్జెక్ట్కి. సో ప్రింట్ ఆఫ్ EMP1 డాట్ నేమ్. సో ఒకవేళ మనకి వేరియబుల్ డిలీట్ అయితే ఆ డిలీట్ అయిన వేరియబుల్ని యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే EMP1 ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ అనే ఇన్స్టాన్స్ వేరియబుల్ డిలీట్ అయింది కాబట్టి. సో ఈ విధంగా మనం ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని డిలీట్ చేయాలి. అదే క్లాస్ వేరియబుల్ని డిలీట్ చేయాలి అంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. DEL సెల్ఫ్ డాట్ _క్లాస్ డాట్ క్లాస్ వేరియబుల్, అంతే. సో మనం ఏ క్లాస్ వేరియబుల్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఈ క్లాస్ వేరియబుల్ ప్లేస్లో ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. DEF డిలీట్ క్లాస్ వేరియబుల్ పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను. సింటాక్స్ ఏంటి? DEL సెల్ఫ్ డాట్ _క్లాస్ డాట్ క్లాస్ వేరియబుల్. సో ఇస్తున్నాను చూడండి, DEL సెల్ఫ్ డాట్ _క్లాస్ డాట్ ఏ. ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసి ఏ అనే క్లాస్ వేరియబుల్ డిలీట్ అయిందా లేదా అని చెక్ చేద్దాం. సో మనం ఏ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మెథడ్ కాల్ చేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే
మనం డిలీట్ చేస్తున్నది క్లాస్ వేరియబుల్ కాబట్టి. సో నేను emp1 ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఈ డిలీట్ క్లాస్ వేరియబుల్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. చూడండి, emp1 డాట్ డిలీట్ క్లాస్ వేరియబుల్ పెరాన్సిస్. అంతే, క్లాస్ వేరియబుల్ ఏ డిలీట్ అయిపోతుంది. సో అది డిలీట్ అయిందో లేదో తెలియాలి కాబట్టి ఆ వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. చూడండి, ప్రింట్ ఆఫ్ emp1 డాట్ ఏ. అంతే. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఏ అనే క్లాస్ వేరియబుల్ని డిలీట్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకోవాలి అని చూస్తున్నాము, అందుకే. సో ఈ విధంగా మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ వేరియబుల్ని డిలీట్ చేస్తాము. ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని క్లాస్లో కాకుండా బయట నుంచి ఎలా ఆబ్జెక్ట్కి ఇవ్వాలో చూద్దాం. క్రియేటింగ్ ఇన్స్టెన్స్ మెథడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇది సింపుల్. ఫస్ట్ మనం ఏ ఇన్స్టెన్స్ మెథడ్ని ఆబ్జెక్ట్కి క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ మెథడ్ని క్రియేట్ చేసి దాంట్లో యాజ్ యూజువల్ సెల్ఫ్ ఇవ్వాలి పారామీటర్గా. సరే, క్రియేట్ చేద్దామా? చూడండి, డిఎఫ్ యాడింగ్ మెథడ్ పెరాన్సిస్లో సెల్ఫ్ ఇస్తున్నాను. నేను దీంట్లో జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ మెథడ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ అవుట్ సైడ్. అంతే, మెథడ్ క్రియేట్ అయింది. సో ఒక మెథడ్ని ఆబ్జెక్ట్కి యాడ్ చేయాలి అంటే మనం టైప్స్ మాడ్యూల్లో ఉన్న మెథడ్ టైప్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని యాడ్ చేస్తాము. సో ఆ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకుందామా? చూడండి, పైన ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫ్రమ్ టైప్స్ ఇంపోర్ట్ మెథడ్ టైప్. సో మెథడ్ టైప్ అనే మెథడ్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ సింటాక్స్ చూడండి, ఈ సింటాక్స్ని యూజ్ చేసుకునే మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ ఆబ్జెక్ట్కి యాడ్ చేయగలుగుతాము. సింటాక్స్ చూడండి, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ ఈక్వల్ టు మెథడ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ కామా ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్కి ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇవ్వాలి. సో మనం ఈ మెథడ్కి ఏ నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ నేమ్ ఈ మెథడ్ నేమ్ ప్లేస్లో ఇవ్వాలి. నెక్స్ట్ ఏ ఫంక్షన్ని ఇన్స్టాన్స్ మెథడ్లో ఇవ్వాలి అనుకుంటున్నామో అది ఈ ఫంక్షన్ ప్లేస్లో ఇవ్వాలి. అండ్ లాస్ట్ మనం ఏ ఆబ్జెక్ట్కి ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో అది ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇవ్వాలి. సో నేను emp1 అనే ఆబ్జెక్ట్కి ఈ యాడింగ్ మెథడ్ అనే ఫంక్షన్ని ఇన్స్టాన్స్ మెథడ్గా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ దానికి నేమ్ వచ్చి న్యూ ఇన్స్టాన్స్ మెథడ్ అని ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇద్దామా? చూడండి, emp1 డాట్ న్యూ ఇన్స్టాన్స్ మెథడ్ ఈక్వల్ టు మెథడ్ టైప్ ఆఫ్ యాడింగ్ మెథడ్ కామా emp1. అంతే, emp1 అనే ఆబ్జెక్ట్కి న్యూ ఇన్స్టాన్స్ మెథడ్ అనే మెథడ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేద్దామా? చూడండి, emp1 డాట్ న్యూ ఇన్స్టాన్స్ మెథడ్ పెరాన్సిస్. సో ఇవి డిలీట్ చేసేద్దాం. చూడండి, సో మెథడ్ని కాల్ చేసాము. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మెథడ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ అవుట్ సైడ్ అని వచ్చింది. సో emp1 అనే ఆబ్జెక్ట్కి మెథడ్ క్రియేట్ అయింది. సో మనం ఏ ఆబ్జెక్ట్కి మెథడ్ని క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ ఒక్కదానికే ఉంటుంది ఈ ఇన్స్టాన్స్ మెథడ్. కావాలంటే ఈ మెథడ్ని ఇంకొక ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇది కాపీ చేసి కింద పేస్ట్ చేసి మారుస్తున్నాను. emp2 డాట్ న్యూ ఇన్స్టాన్స్ మెథడ్ పెరాన్సిస్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఈ ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేసింది emp1 అనే ఆబ్జెక్ట్కి, అందుకే emp2 అనే ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేసుకోలేకపోయాము. సో ఈ విధంగా మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్లో క్రియేట్ చేసుకుంటాము. ఇలా ఎప్పుడు ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్లో క్రియేట్ చేస్తాము అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఇవ్వడానికి లేదా క్లాస్ అనేది వేరే మాడ్యూల్లో ఉన్నప్పుడు. అంతే కదా, ఒక క్లాస్ వేరే మాడ్యూల్లో ఉంటే నువ్వు దాన్ని ఓన్లీ ఇంపోర్ట్ చేసుకోగలవు బట్ ఎడిట్ చేయలేవు. సో ఇలాంటప్పుడు నువ్వు అవుట్ సైడ్ నుంచి ఇన్స్టాన్స్ మెథడ్ని ఆబ్జెక్ట్కి క్రియేట్ చేస్తావు లేదా ఆ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకొని ఆ ఇన్హెరిటెడ్ క్లాస్లో ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేస్తావు. సో ఈ విధంగా మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఇది ఇన్స్టాన్స్ మెథడ్ అంటే. నెక్స్ట్ వీడియోలో క్లాస్ మెథడ్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.